హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ బై బట్టు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రాగి సంగటి ఇంకా పీతలు ఇగురండి. దానికోసం మేము మార్కెట్కి వెళ్ళి బతికున్న పీతలు అయితే తీసుకున్నామండి. అండ్ మేము తెచ్చుకున్నది వచ్చేసి ఆడపీతలు కేజీ అయితే తీసుకున్నాము. ఎందుకంటే దానిలో మాంసం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీనికోసం మేము ఫ్రెష్గా అల్లం తరిగి పేస్ట్ అయితే చేసుకున్నాము. దానికోసం ఉల్లిపాయలు, ఉల్లిబందు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్, గరం మసాలా కూడా ఇంట్లోనే చేసుకున్నామండి. సో అల్లం వెల్లి పేస్ట్ ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే కూరకి రుచి పెరుగుతుంది. బయట అయితే వాళ్ళు స్టోర్ చేసి పెడతారు కాబట్టి ఇంట్లో చేసుకోండి. పొయ్యి మీద కేజీ కూరకి సరిపడా గిన్నె పెట్టి దాంట్లో 4 నుంచి 5 చెంచాల నూనె అయితే పోసుకొని తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఏగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అది వేసేసి కొద్దిగా మగ్గనిద్దాం. మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మగ్గించకండి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసేయాలి. దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను నేను. మనం పీతలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆడపీతలు అయితే దాంట్లో మాంసం అనేది ఎక్కువ ఉంటుందండి, కాబట్టి ఆడపీతలు ప్రిఫర్ చేయండి. దీనిలో నీసు వాసన పోయేదాకా మనం పీతలు మగ్గించుకోవాలి. చిటికెడు పసుపు, కాస్తంత ఉప్పు. నేను కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పు కూరకి రుచినిస్తుంది. మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు అయితే కొంచెం రుచి పెరుగుతుంది కూరకి. కొద్దిగంత కలిపేసేసుకొని నేను మూత పెట్టేస్తాను. పీతల్లో నీళ్ళు అనేది వచ్చి ఆ నీరు ఎగిరిపోవాలండి. అప్పుడు ఏమవుతుందంటే నీసు వాసన ఏదైతే ఉంటుందో, నాన్ వెజ్ కర్రీస్కి నీసు వాసన ఉంటుంది కాబట్టి దానిలోంచి నీళ్ళు వచ్చి అది ఎగిరిపోయేదాకా మనం ఎగిరించుకోవాలి. సరే, పీతల రంగు కూడా మారింది. కొద్దిగా అలా కలిపేసేసుకొని నీసు వాసన పోయింది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి ఇంట్లో వేసుకోండి. బయట అల్లం వెల్లుల్లి ఏంటంటే స్టోర్ చేసి పెడతారు కాబట్టి దానికి టేస్ట్ ఉండదు, వాసన ఉండదు. కాబట్టి ఇంట్లో చక్కగా అల్లం కడుక్కొని వెల్లుల్లి ఒలుచుకొని దాన్ని మిక్సీకి వేసి పెట్టుకోండి. రుచి దానంతలో అదే పెరుగుతుంది కూరకి. వాడుకున్నప్పుడల్లా నేను ఒక చెంచన్నర వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగంత అలా వేసి కలిపేసేసుకొని పీతల రంగు అనేది మారింది కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కూడా, అంటే పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది పోయేదాకా మనం కాసేపు అలా మగ్గించుకుందాం కూరని. ఈ పీతల్లో ఏంటంటే అండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అది గుండెకి మంచిది. అంతేకాదు ఈ వాతావరణంలో ఎవరికైనా జలుబు ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. కొద్దిగంత గరం మసాలా, రుచికి సరిపడా కారం వేసేసాను. కలిపేసేసి మూత పెట్టేద్దాము. కొద్దిగా ఎగరాలి. ఆ కారం మసాలా ఏదైతే వేసాం కదా అది ముక్కకి పట్టాలండి బాగా. సరే, ఆ ముక్క ఏదైతే ఉందో మొత్తం ఆ ముక్కకి పట్టాలి. కొద్దిసేపు అలా ఎగిరించుకుందాము. ఈ పీతలు గుండెకి మంచిది. దీనిలో ప్రోటీన్స్, విటమిన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయండి. కాబట్టి వారానికి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. కాస్తంత తరిగిన కొత్తిమీర, కొద్దిగంత ఉల్లిబందు. ఇది మార్కెట్లో దొరుకుతుంది, ఒకవేళ లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నాన్ వెజ్ కర్రీస్లో ఉల్లిబందు బాగుంటుందండి. కొద్దిగా వేసి అలా కలిపేసేసి ఈ ముక్క ఏదైతే ఉందో అది మునిగేదాకా నీళ్ళైతే పోస్తున్నాను నేను. ఆ ముక్క అనేది మునగాలి, నీళ్ళు అలా పోసుకోండి. ఈ విధంగా నీళ్లు పోసేసి కాస్తంత కలిపి మూతైతే పెట్టేద్దాము. హై ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కూరను ఉడికిద్దామండి. సరే, ఉడుకుతుంది కదా, ఇగురు అనేది దగ్గరికి రావాలన్నమాట కూర అనేది. సో ఆపేస్తాము అన్న ఒక 10 నిమిషాల ముందు మనం కాస్తంత ధనియాల పొడి వేసుకుందాము. వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ ఇగురు అనేది ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రాగానే కాస్తంత కొత్తిమీర వేసుకొని మనం చేసి పెట్టుకున్న రాగి ముద్ద మీద పెట్టుకొని తినండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మాకు కమెంట్ చేసి చెప్పండి టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.